ఏసిక అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పీఎంఆర్ఎఫ్ రిలీఫ్ నుండి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఇప్పటికీ వరకు 10 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా మారేడుమిల్లి తులసిపాకల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సులో 2 డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు పోలీసులు స్పాట్స్కు చేరుకొని ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్వల్ప గాయాలతో భయపడిన ప్రయాణికులు తెలిపారు. బస్సులో బెంగళూరు వాళ్లు 12 మంది, చిత్తూరు వాళ్లు 24 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవటం, పొగమంచు కమ్మేయటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి వెంటనే చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్ స్టీరింగ్పై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోతైన అడవి ప్రాంతం కావడంతో రెస్క్యూ కష్టంగా మారింది. క్రేన్లు, వ్యాలీ రెస్క్యూ టీం సహాయంతో మృతదేహాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్ ప్రమాదంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఉన్నతాధికారులు తక్షణ ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాద సమాచారం తెలియగానే హోంమంత్రి అనిత సైతం స్పందించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు హుటాహుటిన ప్రమాద స్థలికి బయలుదేరారు హోంమంత్రి. చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తాం. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్నే రిటర్న్ కావాలనేసి. ఎన్ని గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది? 4:20 అట్లా ఉంది కదా. అది నేను కింద వెనకాల ఉంది సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని కడాన వాడు వచ్చి 3:30కు నీ పోయి పడుకోపోనా అన్నాడు. 9 మంది అంటారు అన్నీ సార్. అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులాయిలు, అరసోలి, సూర్యదేవాలయము, శ్రీకూర్మము, ఇవన్నీ చూసుకొని ఇట్లా వస్తూ ఉన్నాను. శ్రీశైలము, మహానంది, ఇది దూరంగా వచ్చినారు సార్ వాళ్ళు. నా పేరు నేను 2003 నుంచి అట్లా చేస్తూ ఉన్నాను ఈ టూరిజం. నా మంచితనం చూసి వచ్చినారు. చిత్తూరు నుంచి బయలుదేరామండి ఒక వారం రోజులు. ఈ విధంగా వారం రోజులకు రకరకాల ప్రాంతాలు చూసుకుని నిన్న అరకు వెళ్ళాము, హిమాచలం వెళ్ళాము, వెళ్ళి శ్రీకూరం చూసుకొని భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10, 15, 20 మంది ఇంజూర్ అయినారు. ఇద్దరు డ్రైవర్లు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.